హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ విత్ వనితా కిచెన్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేను చాలా ఐటమ్స్ కొన్నాను. సో అవి చూపిస్తాను. ప్లస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే లేచానండి. సో డే స్టార్టింగే నాది హాట్ వాటర్తో ఉంటుందండి. హాట్ వాటర్ చాలా బెనిఫిట్ కదండి హెల్త్కి. అండ్ ప్రెగ్నెంట్ కాబట్టి డే మొత్తం ఎనర్జీగా ఉండడానికైనా, కొంచెం లోపల బేబీ హెల్తీగా ఉండడానికైనా నేను ఇంకా ఒక 10 minutes వరకు నేను హాట్ వాటర్ తాగుతూ కొంచెం రిలాక్స్గా కూర్చుంటాను. ఎర్లీ మార్నింగ్ నాకు ఇలా రిలాక్స్గా ఉండడం అంటే చాలా ఇష్టం. ఈ టైం మన టైం కదా, ఏ సౌండ్ ఏమీ ఉండదు, ప్రశాంతంగా కూర్చొని తాగొచ్చు. జలుబు చేసిందండి కొంచెం, అందుకని హాట్ వాటర్ తాగితే కొంచెం రిలీఫ్ కూడా అవుతుంది. అండ్ మార్నింగ్ 5 o'clock లేవడం వల్ల మళ్ళీ జలుబు ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. సో అందుకని కొంచెం వాటర్ తాగేసి కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా డోర్ ఓపెన్ చేసేస్తాను. ఆల్ డోర్స్ ఓపెన్ చేసేసి మ్యాక్స్ దగ్గరికి వెళ్ళేసరికి మ్యాక్స్ రెడీగా ఉంటుంది, ఇంకా ఎప్పుడు బయటికి తీసుకెళ్తారా అని చెప్పి. నైట్ మొత్తం మేము లాక్ చేసే ఉంచుదాం దాన్ని, ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది. నైట్ మొత్తం వాష్రూమ్కి ఇలా వెళ్ళడానికి ఏం ఛాన్స్ ఉండదు, అయినా వెళ్ళదు మ్యాక్సిమం మార్నింగ్ వరకు. మేము 6:30కి వచ్చినా 7 o'clock వచ్చినా కానీ అస్సలు వాష్రూమ్ చేయదు. చిన్నప్పటి నుంచి మేము ట్రైన్ చేసాము, సో ఏ ప్రాబ్లం చేయదండి, చాలా డిసిప్లిన్గా ఉంటుంది. అండ్ మనం చిన్నప్పటి నుంచి ఎలా ట్రైన్ చేయాలో కూడా మీకు కావాలంటే నేను డీటెయిల్గా వీడియో పెడతాను. జస్ట్ డోర్ ఓపెన్ చేసి మనము పంపించేస్తే వెళ్తుంది. చైన్ కూడా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నీట్గా తనే వెళ్తుంది. మంచి ప్లేస్ చూసుకొని ఎవ్రీ టైం ఒకటే ప్లేస్ అలవాటు చేయాలి. డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్తే మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ లాగా అవుతుంది అనమాట, మళ్ళీ నేర్చుకోవడానికి, మళ్ళీ అక్కడ ప్లేస్ సెట్ అవ్వడానికి. సో ఒకటే ప్లేస్ మెయింటైన్ చేయండి. కుక్కలకి ఈజీగా ఉంటుంది, డాగ్స్కి ట్రైన్ చేయడానికి, పార్టీకైనా సరే వాష్రూమ్కైనా సరే. వాష్రూమ్కి వెళ్ళి ఇంకా అటు ఇటు చూడకుండా ఇంటికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చినాక నేను బయట వర్క్ చేస్తున్నా కానీ గేట్ దగ్గరే కూర్చొని సెక్యూరిటీగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తుంది. కుక్ వచ్చినా మనిషి వచ్చినా దగ్గరికి వచ్చే వరకు అబ్జర్వ్ చేసి కొంచెం దాన్ని నచ్చకపోతే ఇంకా అరవడానికి వెళ్ళిపోతుంది, అరుస్తుంది, బెదిరిస్తుంది. ఇప్పుడు దాకైతే మ్యాక్స్ ఎవరిని బయట చెయ్యదు కూడా, ఎందుకంటే మేము ట్రైన్ చేసి పెట్టాము. చిన్నప్పటి నుంచి అలవాట్లు ఏం లేవండి. 6 months నుంచే బయటింగ్ చేసేటప్పుడు మనం ఏదైనా టాయ్స్ ఇస్తే దానికి అలవాటు అయి ఉంటుంది అనమాట. వేరే వాళ్ళని బయట చేయకూడదు, ఓన్లీ వస్తువుల్ని మనము ముట్టుకోవచ్చు అనేది వాటికి ఆలోచన ఉంటుంది. మనము డాగ్స్కి ట్రైన్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. కాకపోతే మనం 3 months నుంచే ట్రైనింగ్ ఇస్తూ ఉంటే వాటికి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అండ్ ఈజీగా ట్రైన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మ్యాక్స్కి 2.5 to 3 months నుంచే మేము ట్రైన్ చేయడం స్టార్ట్ చేసాము. చాలామంది ట్రైనర్స్ 1 year నుంచి స్టార్ట్ చేయమని చెప్తారు, కానీ 1 yearకి చాలా డాగ్స్ వినవు. మ్యాక్సీ ఇప్పటికి 1.5 year, నియర్లీ 2 years. కాకపోతే అప్పుడు నేర్చుకున్నంత ఫాస్ట్గా ఇప్పుడు నేర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. బయట వాకిలి ఊడ్చేసి చల్లే వరకు మ్యాక్సీ అక్కడే కూర్చుంది. ఇంకా నేను లోపలికి వచ్చి ఊడుస్తున్నాను, ఇంకా చైర్ ఎక్కి కూర్చున్నది, ఎక్కువ డిస్టర్బ్ చేయదు. నేను ఇంకా బయట వరండా ఎప్పుడైనా వాష్ చేసేటప్పుడు స్టెప్స్ మీద కూర్చోవడం కానీ లేకపోతే చైర్లో కూర్చోవడం కానీ చేస్తుందన్నమాట. సో డిస్టర్బ్ చేయకుండా అలా డిసిప్లిన్గా ఉంటుంది. మార్నింగ్ మొత్తం నేను బయట వర్క్ చేసే టైం మొత్తం మ్యాక్సీ నాకు సెక్యూరిటీగా బయటనే కూర్చొని ఉండిద్ది. అస్సలు నేను లోపలికి వెళ్ళానంటే నాతో పాటు లోపలికి వస్తుంది, లేకపోతే అస్సలు రాదండి. చాలా మంచి డాగ్ అండి, చాలా డిసిప్లిన్గా ఉంటుంది. ఇలా ఉండాలంటే మంచి ట్రైనింగ్ కూడా చాలా అవసరం. బయట వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నానండి. లోపలికి వచ్చేసి స్టవ్ మీద ఇంకా పాలు పెట్టేశాను. పాలు పెట్టి నేను ఇది ప్రోటీన్ పౌడర్ తాగుతానండి డైలీ ఎర్లీ మార్నింగ్, సో ఎనర్జీగా ఉండడానికి డే మొత్తం. ఇది బ్రాండ్ వచ్చేసి ప్రోటీన్ ఎక్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను నేను. చాలా యాక్టివ్గా ఉంటామని డే అంతా, నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో నేను పాలు తాగేసిన తర్వాత నేను మిగతా వర్క్ కూడా స్టార్ట్ చేస్తానండి. ఈరోజు సాటర్డే కాబట్టి పూజ కూడా ఉంటుంది. ఫుల్ బిజీ డే ఉంటుంది నాకు మొత్తం. సో ఇలా కంటిన్యూ అయిన తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చేసుకొని ఇంకా మాఫ్ కూడా వేసేస్తానండి. ఈరోజు శనివారం కాబట్టి పూజ చేయాలి. సో ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. ఇల్లు క్లీన్ చేసుకుంటే మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఇది అయిపోయిన తర్వాత నేను కడపలు కడిగేస్తున్నానండి. కడపలు ఆల్మోస్ట్ మా ఇంట్లో 5 ఉంటాయి. సో అన్నీ కడగడానికి టైం పడుతుంది నాకు. సో ఇప్పుడైతే ఇదంతా కడపంతా నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు అవన్నీ కూడా పాతవి అన్నీ క్లీన్ చేసేస్తున్నాను. వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్తగా ముగ్గు పెట్టేస్తాను.
ఇలా కడపలకి ముగ్గులు వేయాలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎవ్రీ టైం మనం డిఫరెంట్ ముగ్గులు వేసుకోవచ్చు కదా. ఇంకా చిన్నగా సింపుల్గా కూడా అయిపోతాయి. సో ఎక్కువ టైం కూడా తీసుకోదు కదా. అందుకని ఇప్పుడైతే అన్నీ కంప్లీట్ అయిపోయిందండి క్లీనింగ్ మొత్తం. నేను ఇంకా చిన్నగా ఇంకా ముగ్గు వేయడంతో స్టార్ట్ చేస్తున్నాను. ఇది మేము కడపల మీద పిండితో వేస్తాము, కొంతమంది చాక్ పీస్తో కూడా యూజ్ చేస్తారు. బట్ నేను వచ్చేసి బియ్యం పిండి వాడతాను. ఈరోజు కొంచెం నేను సింపుల్గానే బొట్లు పెడదాం అనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ నేను ఇట్లా లైన్గా బొట్లు పెట్టేస్తున్నాను. ఇంకా కుంకుమతో కూడా నేను తర్వాత బొట్లు పెట్టేస్తానండి. కింద బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత గడప మీద నేను ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తానండి. గడప మీద ముగ్గులు వేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఎవ్రీ టైం మనం కొత్త ముగ్గులు ట్రై చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ ముగ్గులు ట్రై చేయొచ్చు కదా. నేనైతే ఎప్పుడు లోటస్ అవి నాకు బాగా ఇష్టపడి వేస్తాను నేను. ఇంకా పండగలకి డిఫరెంట్గా ఇట్లా గ్రాండ్గా వేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు సింపుల్గా వేసేసి వదిలేస్తాను. ఇప్పుడైతే మీకు కొత్తగా వేరే డిజైన్ చూపిస్తున్నాను. మీకు ముందు వచ్చే వీడియోస్లో ఇంకా కొత్త డిజైన్స్ చూపిస్తానండి. ఇప్పుడైతే నేను సింపుల్ డిజైనే చూపిస్తున్నాను. ఇలా సింపుల్గా చిన్న ఫ్లవర్ వేసుకొని ఇలా లైన్స్ పెట్టుకుంటే ఇలా క్రాస్గా కానీ ఇట్లా వర్టికల్గా కానీ ఇలా పెట్టుకుంటూ మనం మధ్యలో ఇలా కుంకుమ వేస్తే ఇంకా హైలైట్గా కనిపిస్తుందండి. నేను ఫస్ట్లో కుంకుమ వేసేదాన్ని కాదు, కాకపోతే తర్వాత యూజ్ చేస్తూ ఉండగా నాకు కూడా కొత్త ఐడియాస్ వచ్చాయి. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడి గదిని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇలా పూలు కోయడానికి వస్తే చామంతి చెట్టు చూడండి, చాలా చిన్నది, జస్ట్ 12 inches పాట్ అనుకుంటా. ఎంత మంచిగా వచ్చాయంటే మొగ్గలు పెట్టేసి, ఆకులు చాలా తక్కువ ఉన్నాయి బట్ మొగ్గలు చాలా ఉన్నాయి. పువ్వులు అయితే చాలా బాగా పూసాయి. సేమ్ మనం బయట కొనుక్కునే పూల్లాగే ఉన్నాయి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇలా పూలు చూస్తూ ఉంటే డే అంతా కూడా హ్యాపీగా ఉంటుంది నాకైతే. నాకు ఇలా మొక్కలు పెంచడం, పూలు కోయడం అంటే చాలా ఇష్టం. నేను దేవుడి గదిలోకి వచ్చేసానండి. ఇంకా ఈరోజు మొత్తం క్లీనింగ్ కాబట్టి కింద ఉన్న క్లాత్ కూడా చేంజ్ చేసేసి ఇది నార్మల్గా మనం స్పెషల్గా కొనాల్సిన క్లాత్స్ ఏమీ అవసరం లేదు. మనకి ఇంట్లోనే బ్లౌజ్ పీసెస్ అని అవి మనం యూజ్ చేయనివి లో క్వాలిటీవి అలా ఉంటాయి కదా, అవి మనము హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద కూడా చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఏదో వీడియోలో చూసాను రెడ్ కలర్ క్లాత్ యూజ్ చేయకూడదని. అది నిజమో కాదో నాకు తెలీదు. మీకు తెలిస్తే కంపల్సరీ కమెంట్ చేయండి. దేవుడికి పూలు పెట్టేస్తున్నానండి. చామంతులు, ఇంకా గోరింక పూలు, అవి శంఖం పూలు, అవి కూడా చాలా పూస్తూనే ఉంటాయి బయట. మేము బయట ఎప్పుడు చెట్లు పెడుతూ ఉంటానండి సీజన్ బట్టి. శంఖం పూలు కానీ చామంతి చెట్లు అన్నీ మనం ఎప్పుడు పెంచుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే దేవుడికి పనికొస్తుంది. కనకాంబరాలు పూలు అయితే మనం కూడా పెట్టుకోవచ్చు కదండి. మా అత్తయ్య అయితే 2-3 daysకి మాకు కనకాంబరాల పూలు చాలా వస్తాయి. మంచిగా అల్లుకొని తను కూడా పెట్టుకుంటుంది అన్నమాట. ఇవి బ్రాస్ ప్లేట్స్ చూసారు కదండి, అవి నేను ఆన్లైన్లో చెక్ చేశాను. 300 to 400 ప్రైస్ చూపిస్తుంది. మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చాలా యాప్స్లో నేను చెక్ చేశాను. బట్ నేను యాక్చువల్గా లాస్ట్ నైట్ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేట్స్ చూసానండి. చాలా రీజనబుల్ అనిపించింది కాస్ట్. నాకు ఓన్లీ 50 రూపీసే పడింది. మనకి ఆన్లైన్లో చూస్తే మాత్రం 300 ఇంకా 400 వరకు ప్రైజెస్ చూపిస్తున్నారు. నాకు చాలా ఎక్కువ అనిపించింది ప్రైస్. బట్ నాకు ఇక్కడ చాలా మంచి కాస్ట్లో దొరికిందండి. ఇంకా పెయిర్ తీసుకున్నాను నేను, ఓన్లీ 50 రూపీసే పడింది. ఇంకా ఇప్పుడైతే నేను ఆయిల్ వేస్తున్నాను. ఫుల్గా ఆయిల్ వేసేసి ఇప్పుడు దేవునికి దీపం పెట్టేస్తే ఇక్కడ వరకు వర్క్ కంప్లీట్ అయిపోతుందండి. మనకి ఇంకా బయట తులసి పూజ కూడా చేయాలి కాబట్టి ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేసుకుంటున్నానండి. నేను లాస్ట్ నైట్ షాపింగ్కి వెళ్ళాలని చెప్పాను కదా, నేను అప్పుడు తవాస్, ఇంకా దోశ తవా, ఇంకా చపాతీ తవాస్ కూడా కొన్నానండి. అవి నేను నీకు ముందు వీడియోలో చూపిస్తాను. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చాలా వస్తాయండి. మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఛానల్. మనం మూల స్తంభం దగ్గర పూలు పెడతాం కదండి వాటర్లో వేసి, నేను దానికోసం మంచిగా ఇలా బ్రాస్ బౌల్ ఒకటి తీసుకొని అందులో ఇలా మంచిగా ఫ్లవర్స్ అన్ని స్ప్రెడ్ చేసుకుంటూ నేను కంప్లీట్ చేసుకున్నానండి. ఇలా మూల స్తంభం దగ్గర పెట్టుకోవడం వల్ల ఇల్లు మొత్తం చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి. మనకి చాలా హ్యాపీగా ఉంటాము. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను లోపలికి వచ్చేసరికి ఇలా మ్యాక్సీ ఆడుతూ ఉంటుంది వాళ్ళ అన్నతో. ఎవ్రీ టైం ఎవరొకరితో ఆడుతూ ఉండాలి, లేకుంటే అలా పడుకుని ఉండదు అసలు. డే మొత్తంలో హార్డ్లీ మేము కష్టపడి
2 అవర్స్ పడుకోబెడతామండి అంతే. అస్సలు పడుకోదు. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పడుకోబెడితే పడుకునిద్ది. మ్యాక్సీ ఇంకా ఎవ్రీడే ఇలా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా నేను టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పెట్టానండి. ఇడ్లీ పెట్టేశాను. ఇంకా సర్వ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి కూడా సర్వ్ చేస్తాను. సర్వ్ చేసి మేము టిఫిన్ కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా ఇప్పుడైతే ఎనర్జీ వస్తుంది. ప్రెగ్నెంట్ కాబట్టి ఏది తినకుండా ఉండలేనండి నేను. సో ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటాను. డే మొత్తం యాక్టివ్గా ఉండాలంటే ప్రెగ్నెన్సీలో ఎవ్రీ 2 అవర్స్కి మనం ఏదో ఒక ఫుడ్ తీసుకోవాలండి. చిన్న చిన్న మీల్స్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఎనర్జీగా ఫీల్ అవుతాము. ప్లస్ ఎట్ ఎ టైం ఈజీగా డైజెస్ట్ కూడా అవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. సో దోశ, ఇడ్లీ ఇలా తీసుకోవడం మంచిది. నేను తిన్న తర్వాత ఇంకా మ్యాక్సీ కూడా ఇలా క్యాచెస్ వేస్తూ తినిపిస్తున్నానండి. మ్యాక్సీకి బౌల్లో వేయచ్చు, కాకపోతే మేడం అస్సలు తినదు. చాలా గారాబం ఎక్కువ అండి. ఒకసారి హ్యాండ్తో ఇవ్వమంటుంది, ఒకసారి బౌల్లో వేయమంటుంది. ఇంకా ఇలా మ్యాక్స్తో ఆడుకుంటూ ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. నేను ఈరోజు ఏం చేయలేకపోయాను. నాకు ఎనర్జీ మార్నింగే అయిపోయింది. ఇంకా మా అత్తయ్య ఇలా సొరకాయ కూర వండారు. నేను ఫుల్ వీడియో షూట్ చేయలేకపోయాను. బట్ మీకు నెక్స్ట్ టైం వ్లాగ్స్లో చాలా కర్రీ రెసిపీస్ వస్తాయి. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాంటి వీడియోస్ ఏం మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత మా అత్తయ్య ఇలా మ్యాక్సీకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసారు. ఈరోజైతే పప్పు కానీ మిల్లీ మేకర్స్ కానీ ఏమీ వేయలేదండి. ఒక్కొక్కసారి మ్యాక్సీ తినదండి. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టు డాగ్స్ వీక్లీ కానీ 10 డేస్కి ఒకసారి కానీ పసురు వామిటింగ్ చేస్తాయండి. అది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ డాగ్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు వీడియో కావాలంటే నేను కింద లింక్ ఇస్తానండి, మీరు అది చూడొచ్చు. మ్యాక్సీ గురించి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా మాట్లాడానండి అందులో. ఇంకా ట్రైనింగ్ ఎలా ఇచ్చాను అనేది కూడా చూపించాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియో తప్పకుండా చూడండి. ఇప్పుడైతే నేను మ్యాక్సీకి ఫుడ్ పెట్టేశాను. ఫుడ్ పెట్టాక చూడండి, మీద ఉన్న ఎగ్ మొత్తం తినేస్తుంది కావాలని. తర్వాత ఇంకా ఏమైనా ఏమని ఇలా హెడ్ పైకెత్తి చూస్తుంది. ఇది డైలీ జరుగుతుందండి. అలా కామెడీ చేస్తూ ఉంటుంది మ్యాక్సీ. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా మేము కాఫీ పెట్టుకోవడానికి ఈ కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నాము. ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కాఫీ పౌడర్. తాగాక నిజంగా చాలా బాగా అనిపించింది. ఇది యాక్చువల్గా మా హస్బెండ్కి వేరే షాప్కి వెళ్ళినప్పుడు కాఫీ తాగారు. చాలా వెతికితే ఈ కాఫీ పౌడర్ దొరికింది. బయట అయితే ఇది ఒక్క కప్ మనకి 10 to 20 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. బట్ ఇది కాఫీ పౌడర్ జస్ట్ 2 రూపీస్కి ఒక ప్యాకెట్ అంట. మీకు ఎవరికైనా స్ట్రాంగ్గా కాఫీ తాగాలనిపిస్తే ఇది కంపల్సరీ ట్రై చేయండి. చాలా బాగా అనిపించింది. మా అత్తయ్య యాక్చువల్గా ఎక్కువ కాఫీ ఇష్టపడరు, బట్ తనకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఇది యాక్చువల్గా అరౌండ్ 5 o'clockకి మ్యాక్సీకి వాకింగ్ తీసుకెళ్తున్నాము. నేను కూడా ప్రెగ్నెంట్ కాబట్టి వాకింగ్ కంపల్సరీ కదండి. డే మొత్తం యాక్టివ్గా ఉండాలన్నా, పెయిన్స్ లేకుండా ఉండాలన్నా కూడా వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా మేము 1 hour వరకు వాకింగ్ చేసి ఇంటికి కూడా వచ్చేసామండి. లాస్ట్ నైట్ మేము షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు కొన్న ప్యాన్ అండి ఇది. మేము స్టిక్కర్స్ అన్నీ తీసేసి ఒకసారి వాష్ చేసి ఇలా నేను ఆయిల్ వేసి ఇలా చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని నేను ఇలా ప్యాన్లో హీట్ పెట్టేసి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే ఇది ప్యూర్ ఐరన్ తవా. సో దోశలు మంచిగా రావడానికి 2 to 3 times వరకు మనం సీజనింగ్ చేయాలి. నేను 2 times చేశాక దోశలు కూడా ట్రై చేశానండి. నిజంగా చాలా బాగా వచ్చాయండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా వీడియోస్లో చూశాను, కింద అతుక్కపోవడం అలా చూశానండి. మా తవా అయితే అస్సలు విసికించలేదు. నేను జస్ట్ 2 times సీజనింగ్ చేశాను, వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి నేను చపాతీస్ కోసం తీసుకున్నాను. అండ్ నేను జొన్న రొట్టెలు కూడా ఇంట్లో చేస్తాను కదా. ఇది ఒక్కొక్క ప్యాన్ వచ్చేసి దోశ ప్యాన్ వచ్చేసి మనకి 1.5 kg ఉందండి. ఇంకా చపాతీ ప్యాన్ వచ్చేసి 1200 to 1300 grams వరకు ఉంది. నిజంగా చాలా వెయిట్ ఉన్నాయండి. మనం సింగిల్ హ్యాండ్తో పట్టుకుంటే మాత్రం మన హ్యాండ్ పట్టేస్తుంది. చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. బట్ నాకు ఆన్లైన్లో కంటే కూడా చాలా చీప్ ప్రైస్ పడింది, జస్ట్ 300 రూపీస్. నేనైతే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నా. ఈరోజు వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.